హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ చాలా బాగా నడిచింది. మనం ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసాం. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి 13 పాయింట్ ఎస్ఎల్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి మనది ప్రాఫిట్ బుకింగ్. ఓన్లీ 3 ట్రేడ్స్ ఇచ్చాను నేను. 3 ట్రేడ్స్ నేను ఎందుకు ఇచ్చాను అంటే, నేను ఫస్ట్ హాఫ్ మొత్తం లైవ్ సెషన్స్ తీసుకుంటానని మీ అందరికి చెప్తుంటాను కదా. సో ఫస్ట్ హాఫ్ ఇవాళ మొత్తం నేను లైవ్ సెషన్స్ లో ఉన్నాను. దట్స్ వై నేను ఫస్ట్ హాఫ్ లో ట్రేడ్ ఇవ్వలేకపోయాను. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి నాకు చాలా మంది అడిగారు, బ్రదర్ మీరు నిఫ్టీలో ఎందుకు ట్రేడ్ ఇవ్వరు అని చాలా మంది క్వశ్చన్ వేసేవారు. మన పర్సనల్ గ్రూప్ మెంబర్స్ కూడా చాలా మంది అడిగేవారు, బ్రదర్ మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఇస్తున్నారు, వై మీరు నిఫ్టీ ఎందుకు ఇవ్వట్లేదు, వాట్స్ ది రీజన్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ట్రేడ్స్ ఇన్ నిఫ్టీ అని చాలా మంది అడిగారు. నేను చాలా సార్లు ఈ క్వశ్చన్ కి నేను రిప్లై ఇచ్చాను. అయినా అర్థం కాక మళ్ళీ నాకు క్వశ్చన్స్ వేశారు కాబట్టి నేను ఇవాళ అది రియాలిటీ ఎలా ఉంటుందో అని వాళ్ళ మార్కెట్ లో మన పర్సనల్ గ్రూప్ లో చూపించాను నేను. ఓకే, ఎలా చూపించాను అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ వచ్చేసి 11:34, సెకండ్ ట్రేడ్ టైమింగ్ వచ్చేసి 11:38. సెకండ్ ట్రేడ్ చూడండి నిఫ్టీ, ఫస్ట్ ట్రేడ్ చూడండి బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా. నిఫ్టీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ ఇచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది, రిజెక్షన్ పైకి. సో అక్కడికి వెళ్ళి మార్కెట్ ఎలా అయినా పడుతుంది కదా అన్నట్టుగా నిఫ్టీ కూడా ఒక 4 మినిట్స్ గ్యాప్ తీసుకొని ఇచ్చాను. సో మీరు ఆలోచించండి, 4 మినిట్స్ గ్యాప్ అంటే బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం మినిమం ఒక 15 పాయింట్స్ పడి ఉంటుందా. ఇంకా మన నిఫ్టీ పాయింట్స్ వచ్చేసి మినిమం 8 పాయింట్స్ అయినా పడి ఉంటుందా, 5 పాయింట్స్ అయినా పడి ఉంటుందా. సో నేను బెనిఫిట్ లోనే ఇచ్చాను. అయినా కానీ మార్కెట్ రివర్స్ అయ్యి ఫాల్ అయిపోయింది. అలా ఫాల్ అయిపోయినప్పుడు మనకు ప్రాఫిట్ ఫస్ట్ దేంట్లో రావాలి, నిఫ్టీలో రావాలి కదా. నిఫ్టీలో ప్రాఫిట్ రాలేదు. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ట్రేడ్, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ కూడా బ్యాంక్ నిఫ్టీలో అచీవ్ అయిపోయింది, కానీ ఫస్ట్ టార్గెట్ నిఫ్టీలో అచీవ్ కాలేదు. ట్రేడ్ చూడండి, 78 ఎంట్రీ అనుకుందాం, 90 టార్గెట్. ఓకే, ఇది చూడండి 460 ఎంట్రీ అనుకుందాం. టార్గెట్స్ వచ్చేసి మనకు ఎక్కడి వరకు వెళ్ళింది, టార్గెట్స్ వచ్చేసి 95 వరకు వెళ్ళింది. 60 నుంచి 95 అంటే 35 పాయింట్లు మార్కెట్ పెరిగింది. సారీ, ప్రీమియం పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్స్ పెరగలేదు. రెండు సేమ్ టైమింగే, సేమ్ బ్రేక్ డౌన్ లెవెల్సే కదా, ఏం చేంజ్ కాదు కదా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, నేను ఎందుకు నిఫ్టీలో ట్రేడ్ ప్రొవైడ్ చేయను. ట్రేడ్ ఉన్నా, ట్రెండ్ ఉన్నా, రివర్సల్ అవునా అయినా మార్కెట్ నిఫ్టీ ఏం చేస్తుంది అంటే, స్మాల్ ఏమంటారు ప్రైస్ అన్నట్టు, నిఫ్టీ ఇండెక్స్ ది చిన్న ప్రైస్, అది 26,000 అనేది చాలా చిన్న ప్రైస్ అకార్డింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో అంత మూవ్మెంట్ ఉండదు దాని లోపల. అది ఏమవుతుంది అంటే 50-60 పాయింట్స్ లోనే ఒక్కొక్కసారి మూవ్మెంట్ ఇస్తుంటది. దానివల్ల మ్యాక్స్ టు మ్యాక్స్ క్యాండిల్స్ పక్కన పక్కన ఉండడం వల్ల నిఫ్టీలో ప్రీమియం మెల్టింగ్ అనేది ఎక్కువ ఉంటది. అండ్ అది వచ్చేసి వీక్లీ ఎక్స్పైరీ, అండ్ ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మంత్లీ ఎక్స్పైరీ. అర్థమవుతుందా మీకు, మంత్లీ ఎక్స్పైరీ. సో దాట్స్ వై నేను నిఫ్టీ అనేది ప్రొవైడ్ చేయను. వీక్లీ ఎక్స్పైరీలో ప్రీమియం మెంటింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ నిఫ్టీలో మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు తెలిసి 99.99% పీపుల్ లాస్ చేస్తారు నిఫ్టీలో. మీరు కూడా నా వీడియో చూస్తున్నారంటే మీకు కూడా లాస్ అవ్వచ్చు, ప్రాఫిట్ తెలియదు. బట్ నా మాటలు జెన్యూన్ అనిపిస్తే మీకు అర్థం చేసుకోండి మీరు. ఓకేనా. అండ్ నేను సెకండ్ ట్రేడ్ ఇచ్చాను. సెకండ్ ట్రేడ్ రన్నింగ్ లో ఉండగానే థర్డ్ ట్రేడ్ కూడా ఇచ్చాను. 1:24 PM కి థర్డ్ ట్రేడ్ కూడా ఇచ్చాను. అది కూడా ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది, కానీ నిఫ్టీ అనేది మీదికి రాలేదు. 49 కి వెళ్ళి 64-65 రేంజ్ లో చేంజ్ చేస్తుంటే నేను ఏం చెప్పాను అంటే, నిఫ్టీ ఎగ్జిట్ అయిపోయింది 65 లో అని చెప్పాను. 78 లో ఎంట్రీ, 65 లో ఎగ్జిట్, కాబట్టి 13 పాయింట్స్ ఎస్ఎల్ తీసుకున్నాం దీని లోపల మనము. దాని తర్వాత మార్కెట్ మీదికి వెళ్ళింది, మరి 80 వరకు వెళ్ళింది. అది మనకు ఒక్కసారి ఎగ్జిట్ అయిపోయాక అది మీదికి వెళ్ళినా కిందికి వెళ్ళినా మనం పట్టించుకోవద్దు. సో మళ్ళీ దాని తర్వాత ఏమైంది, యాట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ 49 కి వచ్చేసింది. సో ఇవాళ చాలా ట్రాపింగ్ జరిగింది మార్కెట్ లో, చాలా మంది లాస్ చేసి ఉంటారు నాకు తెలిసి. అండ్ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఆడియో పెట్టాను 10:08 AM కి. ఏం పెట్టానంటే, ఫస్ట్ హాఫ్ మార్కెట్ చాలా బాగా పెరిగింది కాబట్టి మనకు సెకండ్ హాఫ్ అనేది సైడ్ వే ఉండిపోతుంది అని చెప్పాను. సెకండ్ హాఫ్ సైడ్ వే ఉంది, కాల్ ట్రాప్ అయ్యారు, పుట్ ట్రాప్ అయ్యారు, ప్రతి ఒక్క ట్రాప్ అయ్యారు ఇక్కడ. ఓకే. దాని తర్వాత నిఫ్టీ ట్రేడ్ ఎందుకు ఇచ్చాను, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ఎందుకు ఇచ్చాను, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. నిఫ్టీ ట్రేడ్ ఇచ్చాక నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే. దాని తర్వాత థర్డ్ ట్రేడ్ ఇచ్చాను. అలా మనం ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ లో క్లోజ్ అయిపోయాం. ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకు ఇస్తున్నాను అంటే, నిఫ్టీలో ట్రెండ్ రివర్సల్ లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయొచ్చు, అప్పుడు నేను కూడా ట్రేడ్ ప్రొవైడ్ చేస్తాను పర్సనల్ గా. ఓకేనా.
అలా కాకుండా రెగ్యులర్ మార్కెట్ లో మనం డైలీ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ప్రాఫిట్. 5 పాయింట్స్ 6 పాయింట్స్ కొంచెం బాగా పడితే బ్రేక్ డౌన్ ఆర్డర్ బ్లాక్ ఉన్న పాయింట్ దగ్గర ఒక 20 పాయింట్స్, ఓకేనా, అది కూడా హైలీ రిస్క్. ట్రెండ్ రివర్సల్ ఉంటే మనకు 50 పాయింట్స్ కూడా దొరకచ్చు, 70 పాయింట్స్ కూడా దొరకచ్చు ట్రెండ్ చేంజ్ అయ్యేటప్పుడు. సో అప్పుడు ట్రేడ్ చేయాలి. నేను కూడా అప్పుడే ట్రేడ్స్ ప్రొవైడ్ చేస్తాను, రెగ్యులర్ గా ప్రొవైడ్ చేయను. నాకు రెగ్యులర్ గా నచ్చేది అంటే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్, సెకండ్ వచ్చేసి సెన్సెక్స్. సెన్సెక్స్ లో వాలటాలిటీ ప్లస్ మూమెంట్ ఉంటుంది, పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇవాళ ఇలా మనం ప్రాఫిట్ బుకింగ్ లో క్లోజ్ చేసేసాం. ఇప్పుడు మండే అనాలిసిస్ ఏంటి? మండే అనాలిసిస్ సింపుల్, ఇంపార్టెంట్. మండే అనాలిసిస్ మీకు చెప్పే ముందు ఫ్రెండ్స్, ఇది మనది ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ పీడిఎఫ్, ఇది థర్డ్ సీజన్ పీడిఎఫ్, ఫోర్త్ సీజన్, ఇవన్నీ ఫోర్త్ సీజన్ 1, 2, 3, 4, 5, 6 పీడిఎఫ్స్. ఈ ఫస్ట్ 2 పీడిఎఫ్స్ ఉంటే మిగతా 6 పీడిఎఫ్స్ కోసం నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. ఫస్ట్ ఫస్ట్ పీడిఎఫ్స్ కూడా మీ దగ్గర లేవు, సో ఈ 8 పీడిఎఫ్స్ కోసం నాకు మీరు కామెంట్ పెట్టండి, ఓకేనా. అండ్ పీడిఎఫ్స్ చూసుకుంటా మీరు నేర్చుకోవాలి అంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ వీడియోస్ కంటిన్యూగా చూడండి, ప్రాపర్ మార్కెట్ ఏంటిదో మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు మండే అనాలిసిస్ మనం చేసుకున్నట్లయితే నేను ఈ వీక్ ఏం చెప్పాను, సెన్సెక్స్ లో అనాలిసిస్ ప్రొవైడ్ చేయను అని చెప్పాను, బికాస్ ఆఫ్ మార్కెట్ వాలటిలిటీ, సైడ్ వే మార్కెట్. ఇప్పుడు నేను సెన్సెక్స్ అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేస్తానండి, ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ రీసెంట్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి రిజెక్ట్ అయి కూర్చుంది. రేపు ఎప్పుడైనా కానివ్వండి బ్యాంక్ నిఫ్టీ మీదికి వెళ్ళాలంటే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇది, ఇది ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇది. ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ తో పాటు కింది డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ పాయింట్ కూడా ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తేనే మనకు మార్కెట్ లో బయింగ్ అనేది కన్ఫర్మ్. అలా చేయలేదు అంటే ఈ 2 పాయింట్లకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళైనా రిజెక్ట్ అవుతుంది. వెయిట్ ఫర్ రిజెక్షన్. ఈ పాయింట్ అయినా కానివ్వండి, ఈ పాయింట్ అయినా కానివ్వండి. బ్రదర్, ఇది సెల్లింగ్ కంటిన్యూ ఎక్కడి వరకు చేస్తుంది అంటే సింపుల్ అనాలిసిస్. సెల్లింగ్ అంటే ఈ పాయింట్ బ్రేక్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గరికి వెళ్ళే మార్కెట్ బ్రేక్అవుట్ సపోర్ట్ అనేది పట్టుకుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, బ్రేక్అవుట్ సపోర్ట్ అనేది పట్టుకొని దీని మధ్యలో సైడ్ వేస్ అయిపోయింది. సెల్లింగ్ వెళ్ళాలి అంటే 59,627 పాయింట్ అనేది ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో మండే రోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ తో పాటు లెవెల్స్ ఇన్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే జాయిన్ అవ్వాలి. నేను వేరే నెంబర్స్ తో మీకు కాల్ చేయను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ అండ్ కాల్ చేయొచ్చు. అండ్ నా నెంబర్ వచ్చేసి మీరు పక్కన చూసుకోవచ్చు, 8919355609. ఇది నా మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ తప్ప నేను వేరే మొబైల్ నెంబర్ అనేది యూస్ చేయను. ఎవరైనా ఎంఎస్బి ట్రేడ్స్ అని కాల్ చేస్తే వాళ్ళ నమ్మకండి, ఎందుకంటే నేను ముందరికి ఎవరికి కాల్ చేయను కాబట్టి. ఓకే, ఇది వచ్చేసి నిఫ్టీ. నిఫ్టీలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నిఫ్టీలో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఓకేనా. ఈ పాయింట్ ఇంపార్టెంట్, 26,189. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవాళ బ్రేక్ డౌన్ లెవెల్ పాయింట్ కి బ్రేక్ డౌన్ లెవెల్ పాయింట్ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది. సో ఈ రెస్పెక్ట్ ని మెయింటైన్ చేయాలి అంటే ఇది కంటిన్యూ చేయాలి. రెస్పెక్ట్ చెయ్యొద్దు, దీన్ని ఇండైరెక్ట్ చేయాలి అంటే ఈ పాయింట్ ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి. మీకు చూపిస్తాను నేను, ఓకే. మండే మార్నింగ్ ఇలా గ్రీన్ క్యాండిల్ తో ఇలా బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయినా మనకు ఈ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది బ్రేక్ అవుతేనే మార్కెట్ లో బయింగ్ కంటిన్యూ, లేకపోతే మనం బయింగ్ అనేది ఆలోచించొద్దు. సెకండ్, మండే మార్కెట్ గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత లో లెవెల్ బ్రేక్ కాగానే ఇమీడియట్ ట్రేడ్ అనేది సెట్ చేసుకోవచ్చు. అది నిఫ్టీ అయినా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ అయినా కానివ్వండి. సెన్సెక్స్ లో నేను ఇప్పుడు ఎందుకు ట్రేడ్ అనాలిసిస్ ఇస్తున్నాను అంటే బికాస్ సెన్సెక్స్ టుడే రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ తో రిజెక్ట్ ఇచ్చింది. ప్రీవియస్ టైం లాగా ఇంప్రాపర్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఏం చేయాలి, బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ చేసి బై చేయాలి, బట్ ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ చాలా మంది ట్రాప్ అవ్వచ్చు. సో ఇలా మార్కెట్ ప్రీవియస్ వీక్ మొత్తం ట్రాప్ చేసింది, దట్స్ వై నేను ఇవ్వలేదు. ఇవాళ ప్రాపర్ ప్లేస్ దగ్గర రిజెక్ట్ అయింది కాబట్టి మార్కెట్ కరెక్ట్ అయిపోయింది సెన్సెక్స్ అన్నట్టు దీని మీనింగ్. సో 85,761 లెవెల్ సేమ్
ఇలా గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే బయింగ్ కంటిన్యూ, లేకపోతే బయింగ్ అనేది కన్ఫర్మ్ కాదు. సెల్లింగ్ వెళ్ళాలి అంటే సింపుల్, సెన్సెక్స్ లో ఈ ఒక్కటే పాయింట్ ఉంది. సెల్లింగ్ వెళ్ళాలి అంటే సింగిల్ పాయింట్, ఇది ఈ సింగిల్ పాయింట్ 85,617. ఈ లెవెల్ గనక మార్కెట్ లో బ్రేక్ అయ్యింది అంటే సెల్లింగ్ అనేది కంటిన్యూ అండి. అది ఎక్కడ వరకైనా కంటిన్యూ కావచ్చు. నాకు తెలిసి మండే గ్యాప్ అప్ అయినా ఫాలే, మండే గ్యాప్ అప్ అయినా సైడ్ వే మార్కెటే. నాకు తెలిసి ఫాలే అండి, వేరే అనాలిసిస్ అయితే లేదు. కంటిన్యూ బయింగ్ అయితే మనం వెయిట్ చేద్దాం, చూద్దాం ఫర్ రిజెక్షన్స్. ఓకే, ఇది నా అనాలిసిస్ ఫర్ మండే 8th December 2025 నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనాలిసిస్ అండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.